హైదరాబాద్లో బాంబులు పెట్టామంటూ మెయిల్ ద్వారా సమాచారం కలకలం రేపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు మెయిల్స్ రావడంతో సిటీ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 4 ప్రాంతాల్లో 3 గంటలకు పైగా సోదాలు చేశారు. చివరికి అది ఫేక్ మెయిల్గా గుర్తించారు. కాగా తెల్లవారుజామున హైదరాబాద్లోని జిమ్ఖానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టులో బాంబులు పెట్టినట్లు ఆగంతకుడు మెయిల్స్ చేశారు. అబ్దుల్లా పేర్లు అన్నా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల పేరుతో మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. Please vacate the premises as soon as possible for security purpose and police also we do a search operation will be helpful to us to leave the premises. So please, I request every advocate and client, please vacate the premises as soon as possible. బయటికి వెళ్ళాలని కోరుతున్నాను. సర్చ్ ఆపరేషన్స్ వల్ల మనకి పోలీస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎక్కడైనా మనం సస్పెండ్ చేయొచ్చు. సో ప్లీజ్ ఈ లొకేషన్ నుంచి మీరు బయటికి వెళ్ళాలని అందరు క్లయింట్స్ ని, అడ్వకేట్స్ ని కోరుతున్నాను. ఆల్ క్లయింట్స్ ప్లీజ్ లీవ్ ద. హైదరాబాద్లో బాంబులు పెట్టినట్లు ఫేక్ మెయిల్స్ రావడంతో కలకలం రేపుతోంది. మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్, అప్డేట్స్ ఏంటి? రైట్ గ్రేసీ, ఈ రోజు మధ్యాహ్నం టైంలో సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టామంటూ నేరుగా జడ్జికే ఒక మెయిల్ వచ్చింది. దీంతో అక్కడ పోలీసు ఉన్నతాధికారులు, అదేవిధంగా బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీము అందరూ కూడా అప్రమత్తమై సిటీ సివిల్ కోర్టులో తనిఖీలు చేశారు. మొత్తం 4 చోట్ల ఈ బాంబులు పెట్టినట్టు కూడా ఆ మెయిల్లో ఉంది. ముఖ్యంగా జడ్జి క్యాబిన్, అదేవిధంగా సిటీ సివిల్ కోర్టు, దీంతో పాటు మరో 2 చోట్ల, మొత్తం 4 చోట్ల ఆర్డీఎక్స్ బాంబులు పెట్టామంటూ కూడా ఒక గుర్తు తెలియని ఐడి నుంచి ఒక మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన క్లూస్ టీము, పోలీసులు అక్కడ తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపులు రావడంతో కోర్టు కార్యకలాపాలను కూడా జడ్జి కొన్ని గంటల పాటు నిలిపివేశారు. అయితే మొత్తం క్లూస్ టీము పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాత ఎక్కడ కూడా బాంబులు లేదని కూడా గుర్తించబడ్డది. దీంతో పాటు అది ఎక్కడి నుంచి అయితే బాంబు బెదిరింపు వచ్చిందో అది ఫేక్ మెయిల్ ఐడిగా అధికారులు గుర్తించారు. ఇక ఆ మెయిల్ ఐడికి సంబంధించి అసలు ఎవరు ఆ వ్యక్తి, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కి, అదేవిధంగా రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో బాంబులు పెట్టామంటూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి కొన్ని ఫేక్ మెయిల్ ఐడీస్ నుంచి బెదిరింపులు వస్తుంటాయి. అయితే కొన్ని సమయాలలో పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి వాళ్ళని పట్టుకొని ఆ తర్వాత వాళ్ళని వారి మీద కేసులు కూడా పెట్టారు. ఈ రోజు జరిగిన ఈ అంశానికి సంబంధించి కూడా పోలీసులు అసలు ఎవరా వ్యక్తి, ఎందుకు చేయాల్సి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే బాంబు లేదని తేలడంతో కోర్టులో ఉన్న వారందరూ కూడా కొంత రిలాక్స్ అయ్యారు. ఇక బాంబు లేదని తెలిసిన తర్వాత నుంచి కూడా కోర్టు కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. గ్రేసీ. రైట్ విశాల్, థ్యాంక్ యూ. బాంబు దయచేసి రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ ఇమీడియట్లీ